జనగామ జిల్లా నార్మెట్ట మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ కింద వచ్చిన సమయాన్ని తిరిగి రైతుల ఖాతాలో జమ చేశామని, అలాగే ఎరువులు కూడా సకాలంలో అందిస్తున్నామని సీఈఓ కె వెంకటయ్య తెలిపారు. వెంకటయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సీఈఓగా పనిచేస్తున్నాను. మా ఊరు నర్మెట ప్రాపర్ కూడా సొసైటీ కూడా నర్మెటనే. మేము రైతులకు ఎరువులు దాదాపుగా ఒక 400 బస్తాలు రావడం జరిగింది. అది పంపిణీ చేయడం జరిగింది. రాను అదేవిధంగా రైతులకు ముల్కనూరు సీడు ప్యాడీ తెచ్చి కూడా ఒక 280 బస్తాలు అమ్మడం కూడా జరిగింది. కావున మేము రైతులకు ఎల్లవేళలో సహకరించడానికి సహకార సంఘ సిబ్బంది తోడ్పడుకుంటూ ఉంటామని తమరికి తెలియజేస్తున్నాం. మా అధ్యక్షుల గారు కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బ్యాంకు డైరెక్టర్గా ఉండడం వలన మనకు అధికంగా రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పాలకవర్గం తోడుతో సహా మేము మా సిబ్బంది కష్టానుసారంగా పనిచేయడం వల్ల ఈ విధంగా రైతులకు ఈ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాను రోజులు కూడా బ్రహ్మాండంగా రైతులందరూ ప్రతి 6 నెలలకోసారి కనీస వడ్డీ చెల్లించుకుంటూ మీ రుణమాఫీని పొందిన రైతులందరూ తప్పనిసరి రుణాలు తీసుకుంటూ మీకు కావలసిన వడ్డీ రాయితీల ప్రకారం తప్పనిసరిగా చెల్లించవలసిగా కోరుతున్నాం. అదేవిధంగా మా పాలకవర్గం వారు కూడా ఇట్టి అప్పులు ఇవ్వడంలో ఉత్సాహపడ్డారు. అదేవిధంగా వారి సంతోషం కూడా మరి మా సంఘ సిబ్బంది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఏకకాలంలో రైతుల రుణమాఫీ రావడం, ఇంకా రావాల్సిన రైతులకు కూడా వస్తే బాగుంటుందని మా సంఘం ద్వారా వినిపించుకుంటున్నాం. 460 రూపాయలు జరగడం జరిగింది. అదేవిధంగా రావాల్సిన ఉన్న సభ్యులు 766 మందికి ఇంకా రావాలి. టోటల్ రావాల్సిన అమౌంట్ 5,59,04,808 మంది అమౌంట్ రావాలి. అదేవిధంగా ఈ రుణమాఫీ వచ్చిన రైతులకు ఈ మధ్యన మేము రుణ పంపిణీ చేసిన రైతుల సంఖ్య 591 మంది రైతులకు గాను 5,17,98,000 రూపాయలు వారికి రుణ ఖాతాలో వేయడం జరిగినది. అదేవిధంగా ఈ సంవత్సరము 2023-24 సంవత్సరం గాను రైతులు 432 మందికి గాను వరి ధాన్యం కొనుగోలు చేయడం 5 సెంటర్ల ద్వారా వాటి అమౌంట్ 3,72,34,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పాలకవర్గము మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ నర్మెటలోని రైతులు ఈ గవర్నమెంట్ వచ్చిన కాకి లోను 1,822 మందికి గాను 12,30,10,10,268 రూపాయలు. అయితే మొదటి విడతగా వచ్చిన సభ్యులకు 577 మంది రైతులు అమౌంట్ వచ్చింది 2,90,33,253 మంది ఫస్ట్ విడతలో వచ్చింది. అదేవిధంగా సెకండ్ విడతలో వచ్చిన రైతులు 340 మంది రైతులు 2,83,40,691 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా మూడో విడతలో 139 మంది రైతులు వారికి వచ్చిన అమౌంట్ 97,31,516 రావడం జరిగింది. అదేవిధంగా 1, 2, 3 కేసులు కలిసి మొత్తం 1,056 మంది రైతులు వారికి టోటల్గా వచ్చినటువంటి రుణమా